ఎల్కేజీ. నేను చెప్పబోయే వాక్యం, నీ వాక్యము నన్ను బతికించున్నది. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది. కీర్తనగన్ను 119 వెరీ గుడ్, వెరీ గుడ్. క్లాస్ కొట్టండి. My name is Momik. I am studying UKG. My school name is Kalanukul School. దేవుడు నొక్కమును ఎంకొకేవించెను. కాకాకృతియ కుమారునిగా పుట్టిన వాళ్ళందు ఎక్కువకు కటివాళ్ళందు నటంతక ఇకగివము కొనున్నట్లు అనుగ్రహించాను. వెరీ గుడ్. క్లాప్స్ ఇవ్వండి భౌమికి. దాని వేడుల నుండి అంకురము వెదికి ఫన్. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. థ్యాంక్ యూ. అపొస్తలుల కార్యాలు 3:26. దేవుడి తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని వాని దుష్టతనము నుండి మళ్లించుట వలన మిమ్ము ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. థ్యాంక్ యూ టు ఆల్. యేసుక్రీస్తు శరీరము నిచ్చనిని అతను ఒప్పుకునేది. థ్యాంక్ యూ. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మై నేమ్ ఇస్ రాజేశ్వరి. ఐ ఆమ్ స్టడింగ్ 2nd క్లాస్. నేను చెప్పబోయే వాక్యం మత్తయి 1:21. ఆమె యొక్క కుమారుడిని కనుక తను ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించను గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువెను. మత్తయి 1:20. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ వాక్య. ఐ యామ్ స్టడీయింగ్ 2nd క్లాస్. నేను చెప్పబోయే వాక్యం యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వారి వేర్ల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ అజ్ఞానవేనములకు ఆధారమవ్వు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమవ్వు ఆత్మ. యెహోవా ఎడల భయభక్తులు గలవారి పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మై నేమ్ ఇస్ శ్యామశ్రీ దుర్గా. ఐ యామ్ స్టడీయింగ్ 2nd క్లాస్. నేను చెప్పబోయే వాక్యం మత్తయి 1:21. ఆమె ఒక కుమారుడిని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయన రక్షించను గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టను. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. మై నేమ్ ఇస్ మనస్వి. ఐ యామ్ స్టడీయింగ్ 2nd క్లాస్. నేను చెప్పబోయే వాక్యం యెషయా 11:1. యెషయి మొదట నుండి చిగురు పుట్టను, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించను. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ అతని. ఐ యామ్ స్టడీయింగ్ 2nd క్లాస్. మరణమైనను బంధించుట అసాధ్యం కనుక దేవుడు ఆయనను మరణవేద తొలగించి ఆయన లేపాను. మత్తయి 2:24. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మై నేమ్ ఇస్ సంధ్యాని. ఐ యామ్ స్టడీయింగ్ 2nd క్లాస్. నేను చెప్పబోయే వాక్యం పేరు మత్తయి 2:21. యోలు రాజుగా పుట్టినవాడు అక్కడ తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి పూజించుకుంటున్నామని వచ్చి చెప్పారు. థ్యాంక్ యూ. మై నేమ్ ఈస్ కుశల్ కార్తికయ్య. ఐ యామ్ స్టడీయింగ్ 2nd క్లాస్. నేను చెప్పబోయే వాక్యం దావీదు పట్నం నేడు రక్షకుడు మీ కొడుకు పుట్టి ఉన్నాడని
ఈయన ప్రవీణైన క్రిస్టు. థ్యాంక్ యూ ఆల్. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. My name is Lohit. I am studying second class. నేను చెప్పబోయే వాక్యం లెక్క 2:11. దావీదు పట్టణమందు మీడు మీ రక్షకుడు కొడుకు పుట్టి ఉన్నాడని ప్రభు అయిన క్రీస్తు. My name is Advikrat. I am studying second class. దావీదు పట్లమందు నేడు రక్షకుడు మీ కొడుకు పుట్టి ఉన్నాడని నా ప్రభు అయిన క్రీస్తు. లోక 2:11. My name is Etis. I am studying second class. ఇదిగో నీ శుభవచనము నా చెవులో పడగానే నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేసను. థ్యాంక్ యూ ఆల్. స్టడీయింగ్ సెకండ్ క్లాస్. ఐ ఆమ్ స్టడీయింగ్ సెకండ్ క్లాస్. నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యమును కలుగు చేయను గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. మలాకి 4:2. థ్యాంక్ యూ ఆల్. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. మరియా, భయపడకుము, నీవు దేవుని వలన కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడనబడును. నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలాగూ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడనబడును. నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలాగూ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనలక రహస్యముగా ఆమెను విడనాడనుద్దేశించాడు. అతడు ఈ సంగతులను గురించి ఆలోచన చేయుచుండగా దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. యోసేపు నిద్ర మేలుకుని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకునేను.
తెలియజేయమనగా ప్రజా సంఖ్య రాయవలనని కైసర్ ఆగస్టు నిర్ణయించడం వలన ప్రజలంతా తమ తమ స్వగ్రామాలకు వెళ్లి ప్రజా సంఖ్య రాయించుకోవాల్సిందిగా తెలియజేయడమైనది. హో అమ్మా, నా భార్య నిండి చూడాలి. మీ ఇంట్లో కొంచెం స్థలం ఇస్తారా? క్షమించండి అయ్యా, మేమే చాలా మంది ఉన్నాం. మా ఇంట్లో మీకు స్థలం లేదు. రాజాధిరాజు హేరోదు రాజు వస్తున్నారు. రాజైన హేరోదు దినములలో యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశ జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చుతిమి. చిత్తం మహాప్రభు. క్రీస్తు ఎక్కడ పుట్టును? సరే, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తండి. నేను ఓటమి ఎరుగని హేరోదు రాజును మరి ఒక రాజును పూజించడమా? అసంభవం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా, ఈ చలి చంపేస్తుందిరా, ఈ చలికి గొర్రెలట్టు చేస్తే ఏట్రా మళ్ళీ ఈరేసా? ఏం చెప్పండి రా మళ్ళేసా, ఈ చలికి మనల్ని కాసుకోవడం పెద్ద బాధగా ఉంటే గొర్రెలు కూడా గాయాలేంట్రా? భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. మన కోసమే బెత్లెహేములో యేసయ్య పుట్టాడంట. అవునా మల్లన్న? బెత్లెహేములో మన కోసం యేసయ్య పుట్టాడంట. రండ్రా రండి, ఎలా రండ్రా? త్వరగా యేసయ్య చూద్దాం. పదండి పదండ్రా బాబు, పదండ్రా. శ్రీయేసు పుట్టిండు పండుగ సీతము ఓరన్నా రారాజు జన్మించిండు ఆడి పాడుదమోయక్క బంగారు వన్నేరుడు బలవంతుడోరన్నా సింహముల సిన్నోడు శక్తివంతుడే ఓయక్క బంగారు వన్నేరుడు బలవంతుడోరన్నా సింహముల సిన్నోడు శక్తివంతుడే ఓయక్క సమానందమే యేసయ్య పుట్టినాడు సంతోషమే సమానందమే యేసయ్య పుట్టినాడు సంతోషమే. వీళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారు? అదే నాన్న, బెత్లెహేంలో మన రక్షకుడైన యేసయ్య పుట్టాడంట. ఏంట్రా? యేసు ఎంత ముద్దుగా ఉన్నాడో. మేబీ చూస్తాను, పద వెళ్దాము. యేసు ఎంత ముద్దుగా ఉన్నాడో. Maybe did you know that your baby boy someday walk on water? Maybe did you know that your baby boy will save our sons and daughters? Did you know that your baby boy is gonna make you new? It's out there you deliver, soon deliver. Rishita.
శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. యెషయా గ్రంథము 9:6. My name is Sujita. I am studying 3rd class. రాజైన హేరోదు తిరుమలయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చిమని చెప్పిరి. మత్తయి సువార్త 2:1-2. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. My name is Priyanshi. I am studying 3rd class. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుడు కనెను, ఆయనకు ఇమానుయేలను పేరు పెట్టుదురు. మత్తాయి 1:23. My name is Mahalakshmi. I am studying 3rd class. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఎఫెసీ పత్రిక 2:8. My name is Vaishnavi. I am studying 3rd class. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములో వచ్చెను. మొదటి తిమోతి 1:15. My name is Pavni. I am studying 3rd class. నీకు వెలుగు వచ్చినది. ఈసయ్యా 61. My name is Mansa. I am studying 3rd class. దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన యేసు క్రీస్తు. లోక 2:11. My name is Akshita. I am studying 3rd class. Today in the town of David, a Savior has been born to you. He is the Messiah, the Lord. Luke 2:11. My name is Tejasvi. I am studying 3rd class. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అద్రం మతాయి 1:24. My name is Saranya Bhargavi. I am studying 3rd class. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. లూకా 2:11. My name is Nikhil Kumar. I am studying 3rd class. And she shall bring forth his son, and thou shalt call his name Jesus, for he shall save his people from their sins. Now all this was done, that it might be fulfilled, which was spoken of the Lord by the prophet, saying, Matthew 1:21-22. My name is Teja. I studying 1st class. అపవాది ఫస్ట్ క్లాసా 3rd class. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు పక్షమయను 1 యెహోను 3:8. My name is Varun Tej. I am studying 3rd class. అపవాది ఒక క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యను. 1
యోహాన్ 23. ఓకే నెక్స్ట్ కంప్లీటా? దావీదు పట్టణమందు నేను రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు. మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. 4th క్లాస్ నేను చెప్పబోయే వాక్యము, ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. యెషయా 1:6. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మై నేమ్ ఇస్ శేషా ప్రవష్ని. ఐ ఆమ్ స్టడీయింగ్ 4th క్లాస్. నేను చెప్పబోయే వాక్యం ఏంటంటే, అయితే ఆ దూత భయపడకుండి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన స్వార్థమానము నేను మీకు తెలియజేయచున్నాను. లూకాసు 2:10. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మై నేమ్ ఇస్ రీతి గ్రేస్. ఐ ఆమ్ స్టడీయింగ్ 5th క్లాస్. For unto you is born this day in the city of David a Savior, who is Christ the Lord. Luke chapter 2:11. My name is Parmala Dipka. I am studying 5th class. For unto you is born this day in the city of David a Savior, who is Christ the Lord. And this will be a sign for you. You will find a baby wrapped in swaddling cloths and laying in a manger. Luke chapter 2:11-12. మై నేమ్ ఇస్ పవన్ సైకామ్ని. ఐ ఆమ్ స్టడీయింగ్ 5th క్లాస్. నేను చెప్పబోయే వాక్యం, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకే పుట్టుకున్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. లోక సువార్త 2:11. My name is Rujana. I am studying 5th class. And his marriage for those fear him from generation to generation. Luke chapter 1:50. Happy Christmas. నెక్స్ట్ ఎవరైనా ఉన్నారా? క్రిస్మస్ వాక్యాలు ఇంకెవరైనా చెప్పాలా? మై నేమ్ ఇస్ పాల్ రబాస్. ఐఎమ్ స్టడీయింగ్ 6th క్లాస్. హెబ్రీల్ రాసిన పత్రిక 2:14-15. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైందిన ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాన్ని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయటకును, జీవితకాలమంతయు మరణాభయము చేత దాస్యమునకు లోబడినారని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసంలో పాల్పడాయను. హ్యాపీ క్రిస్మస్. మై నేమ్ ఇస్ అడ్వాన్స్ స్టడీయింగ్ 6th క్లాస్. యేసుక్రీస్తు జన్మలను విధానం ఎట్లనగా ఆమె తల్లి మరియు యోసేపుకు ప్రదాన చేసిన తరువాత ఆది కాక మునుపు ఏకము కాక మునుపు గర్భవతి అయి ఉందిను. మత్తాయి 1:19. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మై నేమ్ ఇస్ నిషిత్. ఐ ఆమ్ స్టడీయింగ్ 6th క్లాస్. ఎలాగగా మనకు శిశుడు పుట్టెను, ఆయన మన కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజభారం ఉండెను. ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యడగు తండ్రి అధిపతి అని అతనికి పేరు పెట్టేదను. యెషయా గ్రంథము 6:9. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మై నేమ్ ఇస్ సాత్విక్. ఐ స్టడీయింగ్ 6th క్లాస్. వారు ఆ నక్షత్రం చూసి ఆత్మానంద భక్తుల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియమ్మను చూసి ఆ శిశువును పూజించి తమను పెట్టెను విప్పి బంగారము సాంబ్రాణి బోళమును అతను కానుకగా సమర్పించిరి. మత్తాయి 2:12. మై నేమ్ ఇస్ సంజయ్ బాబు. ఐ ఆమ్ స్టడీయింగ్ 7th క్లాస్. కాబట్టి ప్రభు తన యొక్క సూచన మీకు చూపాను, ఆలకించుడి. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కన్య, దానికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టెను. యెషయా 7:14. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మై నేమ్ ఇస్ టీ రక్షిక. 6th క్లాస్.
దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకై పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన యేసుక్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకుని మీరు చూసేదరని వారితో చెప్పిరి. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలముల వద్ద దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము స్తోత్రము చేయుచుండెను. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్ టు ఆల్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు సెలబ్రేషన్ అండి. మీ అందరికీ విష్ యూ ఏ హ్యాపీ క్రిస్మస్. ఎందుకు క్రిస్మస్ చేసుకుంటారు? క్రీస్తు పుట్టినరోజు కాబట్టి. యేసయ్యకి చిన్నపిల్లంటే చాలా ఇష్టం కదా. ఇష్టమేనా కదా? మీరందరూ హ్యాపీగా సంతోషంగా క్రిస్మస్ సెలబ్రేషన్ జరుపుకోవాలని కోరుకుంటున్నాను. విష్ యూ హ్యాపీ క్రిస్మస్. అందరికీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్ ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ క్రిస్మస్ ఆల్ ఆఫ్ యూ. ఐ విష్ యూ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. థ్యాంక్ యూ. పసుల పాక సోడా పగడాల మేడా అందు తుంగి సోడా ముత్తుల బాల కోటి సూర్యుండ కాంతి తానమ్మ మహారాజు మెస్సయ్యా నరుడాయనమ్మా. ఏసయ్య పుట్టెనేడు హొయిలాలో లోకమంతా ఎలిగి చూడు హొయిలాలో ప్రేమ నగరిలో హొయిలాలో నజరేతు ఊరిలో హొయిలాలో ఏసయ్య పుట్టెనేడు హొయిలాలో లోకమంతా ఎలిగి చూడు హొయిలాలో ప్రేమ నగరిలో హొయిలాలో నజరేతు ఊరిలో హొయిలాలో దేవాది దేవుడంట నరరూపధారుడంట దేవాది దేవుడంట నరరూపధారుడంట కన్యమని కన్నగంట ఇమ్మాను ఏలంట హొయిలాలో ఏసయ్య పుట్టెనేడు హొయిలాలో
నగరిలో హొయిలాలో నజరేతు ఊరిలో హొయిలాలో నీతిమంతుడు బాలుడు నిర్మల హృదయుడు వినయశీలుడు అతను విమలాత్ముడు నీతిమంతుడు బాలుడు నిర్మల హృదయుడు వినయశీలుడు అతను విమలాత్ముడు లేఖనాలు చెప్పినట్లు లోకానికి వచ్చాడు లేఖనాలు చెప్పినట్లు లోకానికి వచ్చాడు లేదు నేను మంచి ఇచ్చాడు ఉయ్యాలో సుఖాను చూసి లెక్కలేసి జ్ఞానులు ఉయ్యాలో యూదుల రాసుక పుట్టిన శాంతి దూత ఇతడేనని ఉయ్యాలో నమ్మకాన్ని పొడిసి పట్టి పట్టుదలను చేత పట్టి రాజు యేసుక్రీస్తు నజరేతు సవాడి కొడు కన్నులించి మొక్కినాడు ఉయ్యాలో యేసయ్య పుట్టినేడు ఉయ్యాలో లోకమంతా ఎలిగి చూడు ఉయ్యాలో మేము నగరిలో ఉయ్యాలో నజరేతు ఊరిలో యేసు పుట్టెను మనకెంతో ఆనందం రాజు పుట్టెను మనకెంతో సంతోషం యేసు పుట్టెను మనకెంతో ఆనందం రాజు పుట్టెను మనకెంతో సంతోషం లోకాలను ఏలే సర్వాధిపతుడు సృష్టిని చేసిన సర్వోన్నతుడు మన పాపములకై భూమికొచ్చినాడు మనలను రక్షింప నరుడై దిగినాడు యేసు పుట్టెను మనకెంతో ఆనందం రాజు పుట్టెను మనకెంతో సంతోషం We wish you happy Christmas We wish you Merry Christmas We wish you happy Christmas We wish you Merry Christmas
తెచ్చిరి ఆ తూర్పు జ్ఞానులు తారను గమనించి ఆ గొర్రెల కావలు దూతవార్తను తెచ్చిరి బంగారు సామ్రాణి కోలమును తెచ్చి నాట్యము చేయుచు పరవశించి పాడి బంగారం సామ్రాణి కోలమును తెచ్చి నాట్యము చేయుచు పరవశించి పాడి యేసునామమునే కీర్తించిరి యేసు పుట్టెను మనకెంతో ఆనందం రారాజు పుట్టెను మనకెంతో సంతోషం we wish you happy happy Christmas we wish you merry merry Christmas we wish you happy happy Christmas we wish you merry merry Christmas సిరివేళల్లో సందడాయగా బెత్లెహేములో పండుగాయగా సిరివేళల్లో సందడాయగా బెత్లెహేములో పండుగాయగా యేసురాజు జన్మించేగా ఇక లోకానికి సంబరాలుగా యేసురాజు జన్మించేగా ఇక లోకానికి సంబరాలుగా సిరివేళల్లో సందడాయగా బెత్లెహేములో పండుగాయగా చీకటి నుండి విడిపింప
సంతోషగానము చేస్తూ బెత్లహేముకు చేరామే నశించిపోయే మనలను రక్షింపవచ్చాడని సంతోషగానము చేస్తూ బెత్లహేముకు చేరామే ఆకాశమంతా పట్టానుడు పసిబాలునిగా పుట్టినాడు ఆకాశమంతా పట్టానుడు బాలునిగా పుట్టినాడు నిన్ను నన్ను చేరగ వచ్చే యేసునాథుడు రండి 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 సందడి చేద్దాం రండి 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 పండుగ చేద్దాం రండి 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 సందడి చేద్దాం రండి 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 యేసయ్య పుట్టాడండి. తెలుసు కదా మీకు, పాస్టర్ గారు తెలుసు కదా? ఎంతమంది తెలుసు అంటే? క్రిస్మస్ కదా ఈరోజు. ఓకే, వెరీ గుడ్. మీ అందరికీ పాస్టర్ గారు అంటే తెలుసు కదా. ఈరోజు క్రిస్మస్ కదా. క్రిస్మస్ అంటే జీసస్ బర్త్డే. ఈయన ఎవరు కాదు, పేరు ప్రసన్న కుమార్, నాకు బావగారు. అంటే నాకు బావగారు అంటే ఏంటి అర్థమైంది మీకు ఏమన్నా? మన షారూన్ మేడం వాళ్ళ బ్రదరు. క్రిస్మస్ గురించి మీకు కొన్ని విషయాలు, మంచి విషయాలు, జీసస్ మంచి విషయాలు మాట్లాడడానికి విజయవాడ నుంచి మన కోసం వచ్చారు. మీతో కొన్ని విషయాలు మాట్లాడతారు. మీరందరూ కూడా సైలెంట్గా కోఆపరేట్ చేయాలి, ఓకేనా? హాయ్ అన్నయ్య అని చెప్పండి. హలో పిల్లలు, ఆర్ యు రెడీ? ఓ ఎస్ అని గట్టిగా చెప్పాలి. మీరు తిన్నారా? ఓకే, మరి గట్టిగా చెప్పాలి కదా. హలో పిల్లలు, ఆర్ యు రెడీ? ఇలా చెప్పండి. ఓ ఎస్ అని చెప్పండి. ఓ వెరీ గుడ్. ఈ యొక్క సాయంకాల వేళ మీ ప్రోగ్రామ్ని చూడడానికి, మిమ్మల్ని అందరిని చూడడానికి నన్ను ఆహ్వానించినటువంటి మరి ప్రిన్సిపల్ గారికి, అలాగే ద ఫ్యాకల్టీ,